అందరికీ నమస్కారం. నా నినాదం ఒకటి, జై భారత్, జై జై భారత్. ఈ నినాదాన్ని ప్రజలందరిలో తీసుకుపోవాలి, దేశభక్తిని నింపాలి, ఎంతో కొంత దేశభక్తిని నింపాలనేది నా ఉద్దేశం. ఇప్పటి వరకు నన్ను ప్రోత్సహించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను సోషల్ మీడియాలో ఎక్కడ పోస్ట్ చేసినా కూడా జై 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 భారత్, జై జై భారత్ అని నినాదాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, 2 రోజుల క్రితం 10వ తరగతి పరీక్షా ఫలితాలు రావడం జరిగింది. మా నవాపేట గ్రామం, శుభంపేట మండల్, మెదక్ జిల్లా. ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో అధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థికి నేను చిన్నపాటి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తానని చెప్పడం జరిగింది. గత సంవత్సరం కూడా ఎవరైతే మా గ్రామంలో అందరికన్నా అధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థికి 5,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అధిక మార్కులు సాధించినటువంటి చింతల దీక్షితకు 517 మార్కులు రావడం జరిగింది. ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళి ఆ విద్యార్థిని ప్రోత్సహించి నాకు తోచినటువంటి చిన్నపాటి ఆర్థిక ప్రోత్సాహాన్ని 5,000 రూపాయలు ఆ విద్యార్థికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని ఇతర విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధించి మా గ్రామం యొక్క పేరును నిలబెడతారనే సదుద్దేశంతో వారి తల్లిదండ్రులు కన్న కలల్ని సాకారం చేస్తారని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఏ రంగంలో రాణించాలన్నా చదువు ఒక్కటే. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చాలన్నా, మీరు కన్న కలల్ని సాకారం చేసుకోవాలన్నా చదువు ఒక్కటే. కాబట్టి మీరు కష్టపడి చదువులో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటూ, ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా నినాదం ఒకటి, జై భారత్, జై జై భారత్. థ్యాంక్ యూ.